ఈనాడు పత్రికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న వైరం ఏంటో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈనాడు రోజు నిత్యం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా ఎన్నికలకు 6 నెలల ముందు విపరీతంగా నెగిటివ్ కథనాలను అయితే ప్రచారం చేసింది. వైసీపీ ఓడిపోయింది. అట్ ది సేమ్ టైం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు చిట్ ఫండ్ మార్గదర్శి సంస్థల సంగతి తేల్చేందుకు కూడా చాలా తూగుడుగానే ముందుకు వెళ్ళింది. సిఐడి దర్యాప్తు చేయించింది మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలోని అక్రమాల మీద. సిఐడి నాడు ఛార్జ్షీట్లను కూడా రెడీ చేసి గుంటూరు, విశాఖపట్నంలోని స్థానిక సిఐడి కోర్టుల్లో దాఖలు చేసింది. దాంతోపాటు చందాదారుల రక్షణ కోసం మార్గదర్శి సంస్థకు చెందిన 1,050 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడా అటాచ్ చేసింది. అయితే ఆ తర్వాత కోర్టును విజ్ఞప్తి చేసింది, ఈ ఛార్జ్షీట్లను పరిగణలోనికి తీసుకోవడంతో పాటు తాము చేసిన 1,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తుల్ని జప్తు చేశాం, ఆ జప్తుని గుర్తించండి అంటూ కోర్టుకు నాడు సిఐడి విజ్ఞప్తి చేసింది. అయితే స్థానిక కోర్టులు మాత్రం ఈ ఛార్జ్షీట్లను పరిగణలోనికి తీసుకోకుండా తిరస్కరించాయి. దాంతోపాటు ఈ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్న ఆస్తులని జప్తు చేయడాన్ని కూడా గుర్తించలేదు స్థానిక గుంటూరు సిఐడి కోర్టు. దాంతో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే సిఐడి హైకోర్టుకు వెళ్ళింది. స్థానిక కోర్టుల్ని ఆదేశించండి, ఈ ఛార్జ్షీట్లను పరిగణలోనికి తీసుకునేలాగా ఆదేశించండి, దాంతోపాటు తాము చేసిన జప్తును కూడా గుర్తించేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టుకు వెళ్ళింది ఏపీ సిఐడి గతంలో. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ మార్గదర్శి కేసులో మార్గదర్శి యాజమాన్యం తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయవాదిగా ఉండేవారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దమ్మాలపాటి శ్రీనివాస్ ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అయ్యారు. ఆయన డైరెక్షన్లోనే హైకోర్టుకు సిఐడి ఒక విజ్ఞప్తి చేసేసింది. గతంలో కింది కోర్టులు ఛార్జ్షీట్లు పరిగణలోనికి తీసుకునేలాగా జప్తును గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తాము హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను వెనక్కు తీసుకుంటున్నామని సిఐడి తరఫున న్యాయవాదులు హైకోర్టుకు చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తులు కూడా అలా ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు అనే ప్రశ్నించకుండానే ఈ ఛార్జ్షీట్లను వెనక్కు తీసుకునేందుకు అంగీకరించింది. దీంతో ఇక ఈ కేసు పూర్తి స్థాయిలో నీరుగారిపోవడం అన్నది మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఛార్జ్షీట్లు వేసింది, జప్తు చేసింది. ఆ రెండింటిని కింది కోర్టులు గుర్తించలేదు, హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళారు. ఈరోజు హైకోర్టు కూడా మొత్తం సిఐడి, ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో, దమ్మాలపాటి శ్రీనివాస్ డైరెక్షన్లో సిఐడి తరఫున న్యాయవాదులు ఆ పిటిషన్ అయితే వెనక్కి తీసుకున్నారు. సో ఇక ఎలాగో కింది కోర్టులు ఛార్జ్షీట్లను పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి హైకోర్టులో కూడా సిఐడి తన అప్పీల్ని వెనక్కి తీసేసుకుంది. కాబట్టి ఇక మార్గదర్శికి సంబంధించిన కేసు పూర్తి స్థాయిలో నీరు గారిపోవడం అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సిఐడి దర్యాప్తు కూడా అవసరం లేదు అని దాని మీద కూడా వెనక్కి తీసుకుంటారేమో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే చూడాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా ఈనాడు యాజమాన్యానికి, గతంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినందుకు గానే చంద్రబాబు నాయుడు ఈ రిటర్న్ గిఫ్ట్ ఈనాడు యాజమాన్యానికి ఇచ్చేశారు అన్న విమర్శ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే వస్తోంది.